బీహార్ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బీహార్ సీఎం జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను రాజ్యసభకు పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రజల మద్దతుతో బీహార్కు 2 దశాబ్దాలుగా సేవ చేసినట్లు తెలిపారు. ఇకపై అదే ప్రేమను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు నితీష్. పార్లమెంటు ఉభయ సభల్లో ప్రాతినిధ్యం వహించాలన్న తన చిరకాల కోరికను నెరవేర్చుకుంటున్నట్లు చెప్పారు. బీజేపీ అధ్యక్షుడు నబీన్తో కలిసి పెద్దల సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. నితీష్ ప్రకటనతో బీహార్ ముఖ్యమంత్రి పీఠం ఖాళీ అయింది. ఆయన స్థానంలో బీజేపీ వ్యక్తి సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. తనకు బదులుగా తన కుమారుణ్ణి డిప్యూటీ సీఎం స్థానంలో కూర్చోబెట్టనున్నారు నితీష్. ఇక జేడీయూ సభ్యత్వం తీసుకుని తండ్రి వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు నిశాంత్. మండలికి నామినేట్ అయ్యి డిప్యూటీ సీఎం పదవి చేపట్టనున్నారు. అయితే నితీష్ కుమార్ సీఎం పదవి నుంచి తప్పుకుంటే ఆ స్థానంలో బీజేపీ ఎవరికి పట్టం కడుతుందనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రులుగా ఉన్న సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హాలో ఒకరికి ఈ అవకాశం దక్కొచ్చనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై రాష్ట్రీయ జనతాదళ్ మండిపడుతోంది. బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేసింది. నితీష్ కుమార్ను బెదిరించిందని, బీహార్లో ఆపరేషన్ లోటస్ను నిర్వహించిందని ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే తండ్రి నితీష్ 10 సార్లు బీహార్ సీఎంగా పనిచేసిన కొడుకు నిశాంత్ ఇంతవరకు లో ప్రొఫైల్ జీవితాన్ని గడిపారు. క్రియాశీలక రాజకీయాల్లో అడుగు పెట్టలేదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన నిశాంత్ కనీసం జేడీయూ సభ్యత్వం కూడా తీసుకోలేదు. బహిరంగ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వచ్చారు. కానీ ఇప్పుడు సడన్గా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు.